హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. ఇక ఈరోజు వచ్చేసి ఈ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు కొంచెం షేర్ చేశాను అనమాట. మార్నింగ్ కొంచెము, అలాగే ఈవినింగ్ నుంచి నైట్ వరకు కొంచెం అయితే షూట్ చేశానండి. అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే ఒక చిన్న కమెంట్ అయితే చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అయితే అవుతుందండి. అందుకనేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. సో నేనైతే ఇంక మార్నింగ్ లేచిన తర్వాత బయటంతా కూడా చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే ఇంకా పిల్లల్ని కూడా తొందరగానే లేపించేసానండి. అందుకనేసి వాళ్ళను లేపించేసేసి ఇంకా వాళ్ళైతే కొంచెం ఫేస్ వాష్ అయితే చేసేసుకొని చదువుకోవడానికి అయితే కూర్చున్నారనమాట. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి పిల్లలకి వచ్చేసి. అందుకనేసి ఇంకా మార్నింగ్ కూడా కొంచెం తొందరగా లేపించేసేస్తాను. ఇంకా కొద్దిసేపు చదువుకొని ఆ తర్వాత వాళ్ళు స్నానాలు అవి చేసేసి రెడీ అవుతారనమాట స్కూల్కి. అందుకనేసి వాళ్ళని కొద్దిగా లేపించేసి వాళ్ళను చదువుకోవడానికి కూర్చోబెట్టి నేను ఇక్కడ వచ్చేసి బయట అయితే అంతా మొత్తం ఊడ్చేసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా నేనైతే ఇంకా మడత పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా తొందరగానే లేచేశారు కదా ఈరోజు. అందుకనేసి ఇంకా అన్నీ కూడా మడత అయితే పెట్టేసుకుంటాను. ఇంకా డైలీ అంటే టైం ఉంటే కనుక చేసుకుంటానండి. లేకపోతే కనుక ఈ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసుకుంటాను. ఇంకా బయట అయితే ముగ్గు ఒకటే పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఈరోజు ఎలాగో పిల్లలు కూడా తొందరగానే లేచేశారు కాబట్టి ఇంక ఇవన్నీ కూడా శ్రద్ధేసుకొని ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసుకుందామనేసి శ్రద్ధేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అంటే మనకు కొంచెం హడావిడిగానే ఉంటుంది కదండి. టైము మనకు ఎలా సేవ్ అనిపిస్తే అలా చేసుకోవచ్చు అనమాట. నాకైతే టైం ఉంటే కనుక చేసుకుంటాను, లేకపోతే బయట ముగ్గు ఒకటి పెట్టేసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటాను. ఈరోజు అంటే కొంచెం టైం ఉంది కనుక చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా అంతా కూడా చేసుకున్నాను ఇంకా టైం ఉందనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటాను అనమాట ముందుగా తాగడానికి. ఇక్కడ వచ్చేసి పాలైతే కాచుకుంటున్నానండి. పాలైతే కాచుకోవడానికి గిన్నెలు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ హాట్ వాటర్ కూడా రెడీ అయిపోయాయి. డైలీ కూడా హాట్ వాటర్ అయితే తాగేస్తానండి. హాట్ వాటర్ తాగడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కదా. అందుకనేసి ఇంకా హాట్ వాటర్ అయితే కంపల్సరీగా తాగుతానండి. ఇంకా పాలు ఏంటంటే తోడు పెట్టుకోవాలన్నమాట. నేను ఇంకా పెరుగు ప్యాకెట్ అయితే తీసుకురావట్లేదు. ఇంకా మనకు చలికాలంలో అయితే సరిగ్గా తోడుకోదనేసి పెరుగు ప్యాకెట్ అయితే వాడతాము. ఇంక ఇప్పుడైతే మంచిగా పేరుకుంటుందనేసి మనకు పాలైతే తీసుకొచ్చేసి తోడైతే పెట్టేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్లో కొంచెం లెమన్ అయితే వేసుకొని తాగేస్తానమాట. చాలా మంచిదండి హెల్త్కు. మనం లేచిన వెంటనే మనం అలా హాట్ వాటర్ అయితే తాగేస్తే. అందుకనేసి ఇంకా నేను కూడా బ్రష్ చేసేసి ఇంక ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇంకా హాట్ వాటర్ తాగేసి ఇంక ఇక్కడ టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టీ తాగేసేసి ఇంకా పిల్లలు కూడా స్నానాలు అవి చేసేసి ఫ్రెష్ అయ్యారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇంక ఈరోజు వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను. ఇంక అందుకనేసి ఇంకా ఆల్రెడీ పల్లీ చట్నీ అయితే చేసేసాను అనమాట. ఇంకా అలాగే బాక్స్కి వచ్చేసి టమాటా బాత్ అయితే చేశానండి. అదైతే ఇంకా వీడియో షూట్ చేయలేదు, ఇంకా టైం అవుతుందనేసి. ఇంక ఇక్కడ టిఫిన్కి వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను, హీట్ అవుతుంది ఆలోపు ప్యాన్ వచ్చేసి అనేసి. ఇంకా ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయింది. మార్నింగ్ అయితే చాలా తొందరగానే టైం అవుతుంది కదండి. కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటే పిల్లలు కూడా వెళ్ళడానికి కొంచెం టైం అనేది వీలు దొరుకుతుందనమాట ఫ్రీగా. అందుకనేసి ఇంక ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా ఆల్రెడీ టైం అయింది కదా, రెడీ అయిపోయారండి. 8:15 అలా అయింది టైం కూడా. ఇంకా 8:45కి వాళ్ళకు బస్సు వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా దోశలు అయితే వేసేసి రెడీ చేసేసి పంపించేసేయాలన్నమాట. ఇంకా వాళ్ళు తినేలోపు నేను ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్సెస్ అన్నీ కట్టేసి వాటర్ బాటిల్ వచ్చేసి వాటర్ అయితే ఫిల్ చేసేసి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసేయాలి. ఇంకా పాపకు జడలు వేయడము ఇంకా టైం అయితే అవుతుంది కదండి, ఒక 10 మినిట్స్ అలా పడుతుందనమాట. సో ఇంకా అవన్నీ కూడా చేసేసుకోవాలి. సో ఇంకా ఫైనల్గా వాళ్ళైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వచ్చేసి నేను కూడా అంతా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఇంకా గిన్నెలు అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. ఇంకా
ఇక్కడ వచ్చేసి నేను పాలైతే కాచుకున్నాను కదండి ఇందాక. ఇది వచ్చేసి ఒక 3 డేస్ పాలైతే కాచుకున్నాను అనమాట. ఆ పాల మీద మీగడండి. పాల మీద మీగడతోటి మనము మంచిగా వెన్న అయితే వస్తుందన్నమాట. సో చూసారు కదా, నేను తోడు కూడా పెట్టుకోలేదనమాట. పెరుగు పైన ఉన్నది కూడా కాదు, మనకు పాల మీగడతోనే. ఇంకా 3 డేస్ నుంచి నేను అలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఆ మీగడని అయితే తీసేసి ఇంక ఇప్పుడు మరీ ఎక్కువ రోజులు పెట్టేస్తే స్మెల్ వస్తుందనేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి ఒక 2 మినిట్స్ లోపే వచ్చేసిందండి. అలా మనము స్టాప్ చేస్తూ ఒక 2 టైమ్స్ అలా మనము గ్రైండ్ చేసామనుకోండి చాలా మంచిగా వస్తుందండి వెన్న. అస్సలు మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. కేవలం ఒక 2 మినిట్స్ లోపే మనకు వెన్న అనేది వచ్చేస్తుంది. పాకెట్ పాలతోనండి. చూసారు కదా ఎంత మంచిగా వెన్న అయితే వచ్చేసిందో. పాలు ఏంటంటే కొంచెం మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పొంగు వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మనం మంచిగా మరిగించుకుంటే పాల మీద మీగడ అనేది మంచిగా వస్తుందండి. ఆ విధంగా మీగడ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీగడ అనేది బాగా మందంగా వస్తుందండి. ఇంకా అలా మీగడ వచ్చిన దాన్ని మనము స్టోర్ చేసుకొని ఒక 2-3 డేస్ కల్లా మనం ఈ విధంగా చేసేసుకుంటే మనకు పాకెట్ పాలతో కూడా చాలా మంచిగా నెయ్యి అయితే చేసేసుకోవచ్చండి. సో చూసారు కదా ఎంత వెన్న అయితే వచ్చేసిందో. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి కూడా చేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే చేసేసాను. సో చూసారు కదండి ఎంత వెన్న అయితే వచ్చేసిందో. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా మంచిగా వస్తుందండి. మనకు పాల కొన్న డబ్బులతోనే నెయ్యి కూడా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా పాకెట్ పాలతో చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫుల్ వీడియో అందులో పోస్ట్ చేశాను. సో చూసేయండి. చూసారు కదండి ఎంత మంచిగా వెన్న అయితే వచ్చేసిందో. ప్యూర్ నెయ్యినైతే మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో ఇంకా బట్టలన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మడత పెట్టేసేదనమాట. ఇంక ఇలా ఏదైనా వర్క్స్ అవన్నీ చేసుకునేలోపు ఇంకా ఈవినింగ్ వచ్చేసి పిల్లలైతే వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా ఈరోజైతే మా ఆయనకు హాలిడే ఉందనమాట. ఇంకా మా ఆయనే తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా వచ్చేటప్పుడు అక్కడ బేకరీలో అయితే ఐటమ్స్ అయితే తీసుకొచ్చారనమాట. అవైతే ఇంకా తీసేస్తున్నారు. ఇంకా యూనిఫామ్ కూడా చేంజ్ చేయలేదనమాట. ఇది వచ్చేసి నిన్నటి వీడియోనండి. సాటర్డే యూనిఫామ్ ఇదేనమాట. వాళ్ళకు ట్రాక్ సూట్ ఉంటుంది. సో ఇంకా వస్తూనే ఇంకా వాళ్ళు అస్సలు ఫ్రెష్ కూడా అవ్వలేదనమాట. ఇంకా వెంటనే ఇంకా అలా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళైతే ఆ ఫ్లేవర్ అయితే. సో అవైతే ఇంకా ఓపెన్ చేసేసి ముందుగా తినేసేయాలన్నమాట. సో పాప అయితే ఇంకా తను పైనాపిల్ ఫ్లేవర్ అయితే తీసుకుంది. ఇంకా బాబు వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాడు. సో చూసారు కదా, ఇంకా వాళ్ళైతే ఫస్ట్ తినేయాలన్నమాట ఇంకా వస్తూనే. ఇంకా అలాగే బాదం మిల్క్ కూడా తెచ్చుకున్నారు. ఇంకా తలా ఒకటి తెచ్చేసుకున్నారనమాట. మనం ఎన్ని చేసినా సరేనండి ఇంట్లో వాళ్ళకు వచ్చేసి ఇంకా బేకరీ ఐటమ్స్ అంటే అస్సలు ఇంకా పిల్లలకు చాలా ఇష్టం కదా, అలా ఉంటుంది. సో వాళ్ళైతే ఇంకా ఎవరికి నచ్చిన ఫ్లేవర్ అయితే వాళ్ళైతే తెచ్చేసుకున్నారు. సో వాళ్ళైతే ఇంకా తినేసారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది నైట్ అండి. నైట్ అయితే రైస్ అయితే వండేసాను అనమాట. రైస్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మిరియాల రసం అయితే చేస్తున్నానండి. ముందుగా దీనికోసము ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో వచ్చేసి మిరియాలు, కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలండి పొట్టుతో సహా వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలను పొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదు, ఇంకా పొట్టు ఉన్న అలాగే వేసుకోవచ్చు. అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా వేసుకోకుండా మనం రోట్లో వేసుకునైనా దంచుకోవచ్చు కొంచెం కోర్స్గా. లేదంటే కనుక ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టమాటో అయితే తీసుకున్నానండి. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే నానబెట్టేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇంక ఈ చింతపండులో వచ్చేసి ఈ టమాటో కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. చింతపండు అలాగే టమాటా కూడా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఈ విధంగా క్రష్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా ఇలా చేతితో నలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టేసాం కదా, మంచిగా నానే ఉంటుందండి చింతపండు కూడా. అలాగే ఇంకా టమాటా కూడా మంచిగా మెత్తగా ఉంటుంది కాబట్టి బాగా పండిన టమాటా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం క్రష్ చేసేసుకోవచ్చు. కావాలంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు, కాకపోతే మరీ మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి. ఇలాంటికి ఏంటంటే మనం కొంచెం అలా చేతితో నలిపేసి కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే మంచిగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంకా ఆ విధంగా రెడీ చేసి పెట్టేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం
ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం పోపు అయితే వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసాం కదా, అందుకనేసి. సో ఈ విధంగా మంచిగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే కనుక తొందరగా మాడిపోతుంది అనమాట. ఇందులో వాటర్ ఏమీ కూడా యాడ్ చేయలేదు, డ్రైగా ఉన్నాయి కాబట్టి మనము కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా చింతపండు అలాగే టమోటా, అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మనకు ఎంత క్వాంటిటీ కావాలో రసం అన్నది చూసుకొని వేసేసుకోవాలి. ఇది కొంచెం అలా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ అనేది చూసుకొని మనకు ఎంత కావాలో అంత అయితే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మనకు జలుబు అలా చేసినప్పుడు నోటికి కమ్మగా ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది మిరియాల రసం అనేది. వేడి వేడి అన్నంలో అలా తింటే చాలా మంచిగా ఉంటుందన్నమాట రుచి కూడా. నేను ఇక్కడ వచ్చేసి మిరియాలు వేసాను కదండి, ఇంకా పోపులో వచ్చేసి ఎండుమిర్చి వేసాను. ఇంకా కారం అయితే వేయలేదనమాట, ఎందుకంటే మనకు మిరియాలు కూడా కారం ఉంటాయి కదా, అందుకనేసి. సో ఈ విధంగా వాటర్ వేసేసుకొని మంచిగా మరిగించుకుంటే మనకు వేడివేడిగా మిరియాల రసం అనేది చాలా చాలా రుచిగా వచ్చిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది కదా, వేడివేడిగా అలా తింటుంటే చాలా చాలా బాగుందండి. సో ఇదండి వాటి వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ఛానల్ నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.